నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగజేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. తప్పకుండా. మీకు చిన్ననాడు ఆశ్చర్యం అనిపించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? ఆశ్చర్యం అనిపించటం అంటే ఏ వ్యక్తికైనా మొదటిసారి ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుందంటే, మనం కథల్లో పురాణాల్లో విన్నట్టుగా దేవుడు ఇదిగో కనిపించాడు, ఇదిగో ప్రహ్లాదుడికి కనిపించాడు విష్ణుమూర్తి, అలాగే మనం కనుక గమనిస్తే అదిగో అమ్మవారు దర్శనం ఇచ్చింది అంటే నిజంగా కనిపిస్తారా, నిజంగా దర్శనం ఇస్తారా అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు ఆ అనుభవం మొదటిసారిగా కలుగుతుందో అప్పుడు ఆనందంతో పాటు ఆశ్చర్యం, కొంతమందికి భయం కూడా కలుగుతాయి. అంటే నేను భయపడలేదు, మొదటిసారి అమ్మవారు కనిపించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, నిజంగా దేవత కనిపిస్తుందా, లేదా మెడికల్ టర్మినాలజీ హెల్యూసినేషనా, ఇల్యూషనా, డెల్యూషనా, ఏమిటిది అని నాలో నేను సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు ఎవరికీ చెప్పని సమయంలో గురువుగారు పిలిచి, ఇదిగో నీకు అయినటువంటి దర్శనం నిజమే, నువ్వేం దాని గురించి అనుమానించాల్సినటువంటి అవసరం లేదు, అమ్మ ఎవరికి కనిపించాలనుకుంటే వాళ్ళకి కనిపిస్తుంది, పిలిస్తే పలికేది కాదు దేవత, పిలవకుండా పలికేదే దేవత అమ్మ. కాబట్టి ఆమె కనిపించి ఆశ్చర్యపరిచింది, ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. రోజుకొక మహిమ చూపిస్తూ ఉంటుంది, రోజుకొక అద్భుతం చేస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఎన్ని దర్శనాలు కలిగినా ఒక్కటి అలా మనసుకు హత్తుకుపోయి ఉండిపోతుంది. అలాంటి అంటే ఈ దర్శనాలు, అనుభూతులు ఎలాంటివంటే కేవలం ప్రతి మనిషికి కూడాను వాళ్ళ సాధన చేసుకునేటువంటి సమయంలో, ఉపాసన చేసేటువంటి సమయంలో, అమ్మను ఆరాధించేటువంటి సమయంలో దేవత సాధకులు అంటే ఒక దేవత మనము ఉన్నప్పుడు అనేక నిదర్శనాలు, అమ్మ అనేకమైనటువంటి దర్శనాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అది సాధారణమైనటువంటి విషయం, అనేక మంది భక్తుల సిద్ధుల జీవిత కథల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను ప్రత్యేకంగా అమ్మ చేసే ఆశ్చర్యాన్ని ప్రతిసారి నేను ఆశ్చర్యపడేది ఏమిటంటే, ఆమె నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా వందలాది మంది, వేలాది మంది సమక్షంలో చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఒక సంఘటన చెప్తాను నేను, అనేకమైనవి ఇక్కడే చెప్పచ్చు. 2 సంఘటనలు చెప్తాను. ఒకటి ఇక్కడ జరిగింది, ఒకటి నా చిన్నతనంలో జరిగినటువంటిది. దేవాలయానికి వెళ్ళాను. నా చిన్నతనంలో కూడా నేను కాళీ దేవాలయానికి వెళ్ళేదాన్ని, గురువుగారు స్థాపించినటువంటిది. ఆ దేవతకు పూజ చేస్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, భక్తి పార్వశ్యం పెరిగినప్పుడు, అయ్యో ఈ దేవతకు మనం ఇంతకాలం దూరం అయ్యామే, ఈ సమాజంలో మనల్ని విడిచిపెట్టింది దేవత, ఎందుకు ఆమె మనల్ని దూరం చేసుకోవాలి, మనం అమ్మా అని ఇంత భావిస్తున్నప్పుడు అనేటువంటి దుఃఖం ప్రతి సాధకుడికి, ప్రతి భక్తునికి కలుగుతుంది. అవసరమా ఇవన్నీ మనకి? హాయిగా అమ్మతో పాటు ఉంటే ఎంత బాగుంటుంది, అమ్మలో కలిసిపోతే ఎంత బాగుంటుంది, అసలు ఎందుకు తీసుకొచ్చి పడేసింది మాయదారి లోకంలోకి అని ఎవరికైనా అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆ దేవతతో విరహం, అంటే అయ్యో ఈ దేవతను విడిచిపెట్టి నేను ఇంకా ఇలా ఉండాలా, ఎంతకాలం ఉండాలి అనేటువంటి దుఃఖం కలుగుతుంది. ముఖ్యంగా బృందావనంలో ఎక్కువ చూస్తూ ఉంటాం రాధాదేవి ప్రేమకు, కృష్ణ ప్రేమకు దూరమై విలపించేటువంటి భక్తులను. నాకు కూడా ఒకనాడు కాళీదేవిని చూస్తూ ఉంటే అటువంటి దుఃఖం కలిగింది. దుఃఖం కలిగితే కళ్ళ వెంట నుండి అశ్రువులు కారుతూ ఉన్నాయి. అందరూ చూస్తూ ఉన్నారు. గర్భగుడిలో నేను అమ్మవారిని అర్చిస్తూ ఉన్నటువంటి సమయంలో ఏమిటి ఈ కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి, ఏమైనా కష్టమా, ఏమైనా బాధ, ఏం చెప్పుకుంటోంది? చూస్తూ ఉంటే ఉన్నట్టుండి అమ్మవారి కన్నుల నుంచి నీటి చుక్కలు వస్తూ ఉన్నాయి. నాకు భయం కలిగింది. ఇక్కడ ఆశ్చర్యం కలగలేదు. ఇందాక చెప్పాను కొన్నిసార్లు భయం కలుగుతుంటుంది. అమ్మో దేవత కంటి వెంట నీళ్లు వస్తున్నాయి, ఏమన్నా భయాన్ని కలిగించేటువంటిదా, ఏమన్నా దుశ్శకునమా, ఏవైనా బాధ అని చెప్పింది. గబగబా గురువు గారిని పిలుచుకురావటం జరిగింది. వారు చెప్పారు, అమ్మవారిని చూశారు, ఏమిటి నువ్వు కన్నీళ్లు పెట్టావా అన్నారు.
అవును స్వామివారు, నువ్వు కన్నీళ్లు పెడితే ఆమె పెట్టకుండా ఎలా ఉంటుంది? బిడ్డ దుఃఖిస్తే తల్లి దుఃఖించకుండా ఉంటుందా? ఆమెకు నువ్వేమీ దూరం కాలేదు, ఆమె నీతో పాటు ఉంటుంది, నువ్వు ఆమెతో పాటు ఉంటావు. కాకపోతే ఆమె పనులు నువ్వు చేయటం కోసం నిన్ను ఇక్కడికి పంపించింది, దుఃఖించకుండా చెయ్యి, ఆమె ఎప్పుడూ నీకు దూరంగా లేదు అని చెప్పారు. అది ఒక సంఘటన. ఇక్కడ మరొక సంఘటన జరిగింది. ఇక్కడ మరకత కాళీదేవిని చూశారు మీరు. ఆమెను చూస్తే ఆమె ఇక్కడ ఉన్నట్లుగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో కనుక చూస్తే అమ్మవారి దేవాలయం తలుపులు వేసేసి ఉంచుతాం. ఆమె రెస్ట్ తీసుకునేటువంటి టైం ఇది. చక్కగా ఏసీ వేసి అన్నీ వేసి ఆమెకి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఒకరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు ఎవరో పూల కుండీలు పంపించారు. దానిలో ఒక అద్భుతమైనటువంటి గులాబీ పువ్వు ఉన్నది. అది అమ్మవారికి పెడితే బాగుంటుంది అని అనిపించింది. ఆగలేకపోయాను నేను. ఆగలేక ఏం చేశారంటే ఆ పువ్వును కోసి నేను మన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వస్తే ఇక్కడ ఏం చేస్తామంటే దేవాలయం తలుపులు తెరిచే ముందు ఒకసారి తడతాం, అమ్మ మేము వస్తున్నాము ఆమె తెలిచేటువంటి సమయంలో. సరే ఆ పూట ఏం జరిగింది, తట్టి తీస్తే తెరుచుకోలేదు. తలుపులు గడియ తీసి తట్టి తోస్తే తెరుచుకోలేదు. అమ్మా ఇది నువ్వు రెస్ట్ తీసుకునేటువంటి సమయమే, విశ్రాంతి సమయమే, మా కోసం ఒక్కసారి తెరువమ్మా తలుపు, ఒక పుష్పం పెట్టేసి వెళ్ళిపోతామమ్మా అని. 2 నిమిషాలు ఎంత గట్టిగా తోసినా తెరవలేదు. 2 నిమిషాలు అయ్యాక ఇట్లా అనగానే అదే తెరుచుకుంది తెరిచాం. మన వాళ్ళు చూస్తూ ఉన్నారు. అమ్మవారు ఎలా ఉన్నదంటే నిద్రపోయిన తర్వాత నిద్ర లేచేటువంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు, కళ్ళు ఇలా తెరుస్తారు. అలా వాలిపోయినటువంటి కళ్ళను అమ్మవారు తెరవటం అనేటువంటిది ఆ సమయంలో నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా చూశారు. ఆ పుష్పం అమ్మవారికి పెట్టి క్షమించమని అడిగి నమస్కారం చేసుకొని మళ్ళీ బయటికి రావటం అనేటువంటిది జరిగింది. అంటే దేవత నిద్రపోతుందా? అవసరమా ఆమెకి? అంటే భక్తుల కోసం ఆమె అన్ని లీలల్ని చూపిస్తుంది. ఇప్పుడు కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపుతాము, పవళింపు సేవలు చేస్తాము, వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ చేస్తాము. అంటే స్వామి దేవతలు నిద్రపోతే ప్రపంచం ఏమైపోతుంది, సృష్టి ఏమైపోతుంది? కానీ భక్తులను అనుగ్రహించటానికి నిత్య జీవితంలో మనం ఏవైతే చేస్తామో అవన్నీ కూడా మన కోసం అవతరించినటువంటి దేవతలు మేము కూడా మీలాగే ఉంటాం, మీరు మేము ఒకటే అని చూపించడం కోసం వాళ్ళు చేసేటువంటి లీలలు ఇటువంటివి ఎన్నో ఎన్నో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా అదృష్టవంతురాలు అని అనిపిస్తుంది. నేను ఆ మాట అనొచ్చు, క్షమించండి. అమ్మ కరుణిస్తే అదృష్టం ఎవరినైనా వరిస్తుంది. మిమ్మల్ని ఎంచుకున్నారు ఈ విధంగా, అంతే. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా. విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.